సూలూరుపేట మండలం రైల్వే స్టేషన్ పరిధిలో జరుగుతున్న భారత రైల్వే యూనియన్ ఎన్నికల సంఘానికి ఈ రోజు జరుగుతున్న ఎన్నికలకు రైల్వే ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఎన్నికలు 10 సంవత్సరాల తర్వాత భారత రైల్వే కార్మిక యూనియన్ సంఘాన్ని జరుగుతున్న ఎన్నికలు కావున అందరూ ఉత్సాహంగా పాల్గొని తమ ఓటు వినియోగించుకున్నారు. అన్ని యూనియన్ అభ్యర్థులు విజయానికి తమ వంతుగా యూనియన్ నాయకులు ఉత్సాహంగా ఓటర్ని ఆకర్షించి తమ యూనియన్కి ఓట్లు పడేలా దోహదపడ్డారు. భారత రైల్వే కార్మిక సంఘానికి ఎస్ఆర్ఎంయు, డిఆర్ఈయు, ఎస్ఆర్ఈఎస్, డిఆర్కేఎస్ యూనియన్లు ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టాయి. డిసెంబర్ 4, 5, 6 తారీఖుల్లో పూర్తిగా తమ అభ్యర్థులకు తమ ఓట్లు వేసి వారి సంఘాల విజయానికి అందరూ దోహదపడుతున్నారు. కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. నిన్న మొదటి రోజుగా 4వ తారీఖు, ఇవాళ 5వ తారీఖు రెండో రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కార్మికులే తమకు నచ్చిన యూనియన్ ఎన్నుకుంటారు. ఎస్ఆర్ఎంయు, ఆల్ ఇండియా మెన్ రైల్వే ఫెడరేషన్ 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక కార్మిక సంఘం. జార్జ్ ఫెర్నాండెస్, మధు దండవతే, వివిగిరి వంటి మహానుభావులు, గొప్ప పెద్దలు ఈ సంఘానికి అధ్యక్షత వహించి కార్మికులకి డిఏ కానివ్వండి, మొదటి పే కమిషన్ కానివ్వండి, రెండో పే కమిషన్ కానివ్వండి, కార్మికుల హక్కుల కోసం పోరాడిన ఒక ఘనమైన చరిత్ర గల యూనియన్ మజ్దూర్ యూనియన్ మరియు ఆల్ ఇండియా మెన్ రైల్వే ఫెడరేషన్. ఇవాళ రెండవ దశలో ఎన్నికలు ముగించిన వెంటనే 12వ తారీఖున ఫలితాలు వెలువడతాయి. సదరైన మజ్దూర్ యూనియన్ గత 2 ఎన్నికల్లో కూడా ఒకే ఒక్క గుర్తింపు పొందిన కార్మిక సంఘంగా నిరూపించబడి కార్మికుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి ఒక మహా యూనియన్. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. న్యూ పెన్షన్ స్కీమ్ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ని కొనసాగించాలని ఒక గొప్ప పోరాటం కొనసాగిస్తున్నటువంటి సదరవలి మజ్దూర్ యూనియన్ ఈ విజయం తర్వాత మరింత ఉత్తేజంతో, ఉత్సాహంతో కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం, వారి శ్రేయస్సు కోసం అనుక్షణం పరిశ్రమిస్తూ వారి కోరికల కోసం, వారి కోరికల పరిష్కారం కోసం అధికారుల్ని ఇంకా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి కార్మికుల యొక్క సంక్షేమం కోసం పాటుపడతామని సో ఈ ఎన్నికల్లో కూడా మరొకసారి ఘన విజయం సదరన్ మజ్దూర్ యూనియన్ సాధిస్తుందని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. శంకరయ్య, స్టేట్ సెక్రటరీగా ఉన్నాను. ఎస్ఆర్ఎం గత 7 సంవత్సరాలుగా మరి చూస్తున్నటువంటి 2 ఎలక్షన్లో ఘన విజయం సాధించింది. మరి ఇది 3వ ఎలక్షన్గా పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ 3వ ఎలక్షన్ కూడా హైట్రాక్ కొట్టేదానికి రెడీగా ఉంది ఎస్ఆర్ఎం యూనియన్. ఎందుకంటే ఈ యొక్క విజయము మా యొక్క కార్మికులది అనేసరి మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే కన్నయ్య చేసేటువంటి గొప్ప పోరాటం కావచ్చు, గొప్ప ప్రజలకు ఇచ్చేటువంటి సహకారం కావచ్చు, దాన్ని బట్టి ఈ యొక్క 3వ విజయాన్ని మేము అందరము సంతోషంగా పాల్పంపులు పొందుకోవడానికి 12వ తారీఖున సిద్ధంగా ఉన్నాము. ఈ యొక్క ఘన విజయాన్ని మాకు అందిస్తున్నటువంటి ప్రతి కార్మికుడికి పేరున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. మరి మా యొక్క ఓహెచ్ డిపార్ట్మెంట్ తరఫున నన్ను అసిస్టెంట్ సెక్రటరీగా ఉంచినందుకు మరి ఆ కన్నయ్య గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ఈ యొక్క